దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరిని కూడా అనుదిన మన్నా అనేటువంటి యొక్క ప్రోగ్రాంకి యేసుక్రీస్తు నామంలో ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని, ఆధ్యాత్మికంగా మీరు ఎంతగానో దేవునిలో ఎదుగుతున్నారని, మరి మీరు చేసే కాల్స్ ద్వారా కావచ్చు, మీ మాటల ద్వారా కావచ్చు, నాకు అర్థమవుతుంది. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఈ ప్రోగ్రాంని ఈ రీతిగా ఏర్పాటు చేశాం. మా కొరకు, మా యొక్క పరిచర్య కొరకు మీరు ఇంకా ప్రార్థన చేయండి. దేవుడి చిత్తమైతే, మీకు ఇష్టమైతే ఇది సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కొంతమందికి షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క మాటలు బయట వారికి కూడా వెళ్తవి. వాక్య భాగాన్ని ఈ రోజున ధ్యానం చేసుకుందాం. 107వ కీర్తన 9వ వచనం. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈ రోజున భూమి మీద చాలా మందికి ఆశలు అనేటువంటివి ఉన్నవి. చాలా మంది చాలా దీనస్థితిలో ఉంటూ ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో మంచి ఇంటిని నా కుటుంబానికి కట్టివ్వాలని చెప్పి ఆశపడతా ఉంటారు. మంచి వాహనాలు కొనుక్కోవాలని కొంతమంది ఆశపడతా ఉంటారు. అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని కొంతమంది ఆశపడతా ఉంటారు. మనిషి ఆశలు చాలా ఉంటవి, కానీ మన ఆశలు తీర్చేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. 42వ కీర్తనలో కోరహ కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, ఆశపడుచున్నది, జీవము కలిగిన దేవుని చూడాలని చెప్పని ఆశపడతా ఉన్నారు. కాబట్టి దేవుని చూడాలనే ఆశ, దేవుని సన్నిధిని చూడాలనే ఆశ, దేవుని యొక్క సేవ చేయాలనేటువంటి ఆశ, ఇంట్లో ఉన్న పరిస్థితులు మార్చుకోవాలని ఆశ, ఇలాగున్న మనిషికి చాలా రకాల ఆశలు అనేటువంటివి ఉన్నవి. అయితే మన ఆశలు తీర్చేవారి లోకంలో ఎవరు కూడా లేరని బాధపడుతున్న వారు ఉన్నారు. ఎంత కష్టపడినా సంపాదన కొంచెమే ఉన్నదని చెప్పి, ఎంత కష్టపడినా జీవితం కొద్దిగానే ఉన్నదని చెప్పి, ఎంత కష్టపడి ప్రయాసపడినా వచ్చేటువంటి నిధులు చాలా తక్కువగా ఉన్నవని చెప్పి, ఆశలు తీర్చబడలేని పరిస్థితుల్లో ఈ రోజున చాలా సతమతం అవుతున్నటువంటి వారు, నా బిడ్డలకు అయ్యో ఆశపడ్డానికి కొనిలేకపోయానే, అయ్యో నా పిల్లలకు ఆశపడ్డారు కానీ ఇది నేను చేర్చలేకపోయానే, ఇది అందించలేకపోయానే అని తల్లిదండ్రులుగా ఎంతగానో బాధపడేటువంటి వారు ఈ లోకంలో మన చుట్టూ కూడా కనబడుతూ ఉన్నారు. పిల్లారా, మన దేవుడు ఎవరో తెలుసా? ఒక్కసారి మీరు గనక ఆయనకు మొర్రపెట్టగలిగితే ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తి పరిచేటువంటి దేవుడు. ఆయన నీ ఆశలన్నీ కూడా తీర్చగలిగినటువంటి వాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మీరు చూసినట్లయితే పగలు ఇంచుమించు 3 గంటల వేళ పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా కొంతమంది ప్రతిదినము కూడా ఆ దేవాలయపు ద్వారము దగ్గర భిక్షమడుగుటకు అతన్ని కొంతమంది అక్కడ పెడుతూ ఉంటే, పేతురు యోహానులు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వారి తట్టు అతను తేరి చూచి వారిని భిక్షమడుగగా పేతురు యోహానులు అంటున్నారు, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు అని చెప్పనని. వెండి బంగారాలు లేవు అనగానే వాళ్ళ దగ్గర ఇంకా అంతకంటే విలువ కలిగినటువంటివి, అంతకంటే చాలా ప్రత్యేకమైనవి ఏవైనా ఉన్నాయేమోనని చెప్పి ఆశగా వారి తట్టు తేరి చూస్తున్నాడు. చూడండి, వెండి బంగారాలు లేవు అనగానే ఈ రోజున చాలా మంది ఇంకా అంతకంటే ఇంకా గొప్పవి ఏమైనా ఉన్నాయేమో అనుకుంటాం మనము కదండి. మనం వేసుకునే వస్త్రాలను బట్టి, మన స్థితిని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన దగ్గర ఇంకా అంతకంటే ఇంకెక్కువైనవి ఏమైనా ఉన్నాయేమో, అంతకంటే గొప్పవి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క పుట్టుకతోనే కుంటివాడైనటువంటి ఈ మనిషి అంతకంటే ఇంకా గొప్పవేవో ఉన్నాయేమో అని చెప్పి ఆశతో తేరి చూస్తుంటే పేతురు గారు అంటున్నాడు, మా తట్టు తేరి చూడు, మేము కలిగి ఉన్నదేంటో తెలుసా? వెండి బంగారము కాదు, మాకు కలిగిందే మేము నీకు ఇస్తున్నాము. నజరేయుడని యేసు నామములో నీవు లేచి నడువుము అనగానే అతడు దిగ్గున లేచి తన పరుపెత్తుకొని నడిచినట్లుగా అక్కడ మనం చూస్తున్నాము. పేతురు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర లేవు, విలువ కలిగినటువంటి మా దగ్గర లేవు, ఆస్తులు అంతస్తులు మా దగ్గర లేకపోవచ్చు, కానీ అంతకంటే ఉన్నతమైనటువంటి నామాన్ని మేము కలిగి ఉన్నాము. మేము అంతకంటే శ్రేష్టమైన నామాన్ని కలిగి ఉన్నాము. ఆ నామము యేసు నామము. నజరేయుడని యేసు నామములో నువ్వు లేచి నడువు. ఈరోజు నీ ఎన్నో సంవత్సరాల నుంచి కృంగిపోయి ఉన్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి అనేక మంది మోసుకుని వస్తున్నారు నిన్ను, ఎన్నో సంవత్సరాల నుంచి రొస్టులో, ఈ బాధలో, ఈ బలహీనతలో నువ్వు బాధపడుతున్నావు. అంతకంటే విలువైనటువంటిది నీకు ఇవ్వాలని ఈ రోజున ఆశపడుతున్నాము. అయితే నీ ఆశ యేసు మీద గనక ఉన్నట్లయితే యేసయ్య నిన్ను ఆ ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని రాగలవాడు. ఆయన నీ స్థితిని మార్చగలవాడు ఆయన అని చెప్పి వారు చెయ్యి పట్టుకొని పైకి లేపగా వాడు దిగ్గున లేచి తన పరిపెత్తుకొని నడిచినని చెప్పి మనం బైబిల్లో చూస్తున్నాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం నుంచి మీరు చదివితే ఈ యొక్క మాటలు మీకు కనబడతాయి.
పిల్లారా. కాబట్టి ఈ రోజున నీ ఆశ డబ్బు మీద కాదు ఉండాల్సింది, నీ ఆశ లోకం మీద కాదు ఉండాల్సింది, నీ ఆశ వ్యర్థమైన వాటి మీద కాదు ఉండాల్సింది. దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగితే నువ్వేం తినాలో దేవునికి తెలుసు, ఏమి ధరించుకుందాలో ఆయనకి తెలుసు, నువ్వేం కావాలో నీకు ఆయనకి తెలుసు. ఏమి ధరించుకుందామా, ఏమి తిందుమా అని మీరు అనుకోవద్దు. మత్తయి సువార్తలు అంటాడు, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామని మీరు ఆలోచించొద్దు, మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకేం కావాలో అని చెప్పని అంటాడు. కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన మీకేం కావాలో మీకు తీర్చగలవాడు. ఆయన మీకేం అవసరమో ఆయనకు తెలుసు. ఆయన వైపు తిరిగి ఆశతో మనం ఎదురు చూస్తూ ఉంటే అనుదినము తన యొక్క కృప చేత, అనుదినము ఆయన మనకు పరలోక మన్నాలాగా మనకు కావలసిన సహాయాన్ని అందించి ఆయన మనల్ని పోషించేటువంటి దేవుడు. ఏ రోజు ఏ పని కావాలో ఇచ్చేవాడు ఆయన, ఏ రోజు ఎంత సంపాదన కావాలో ఇచ్చేవాడు ఆయన, ఏ రోజు ఏ స్థితి కావాలో ఇచ్చేవాడు ఆయన. ఈ రోజున ఆయన వైపు తేరి చూడండి, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయన, మేలు చేత నింపేవాడు ఆయన. మనుషులు మనల్ని మోసం చేయొచ్చేమో, మనుషులు మాట తప్పొచ్చేమో, మనుషులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ మనం ఆరాధించున్న దేవుడు ఎవరు తెలుసా? వాగ్దానము చేసిన దేవుడు, ఆయన వాక్కు మారని దేవుడు, ఆయన మన ఆశలన్నిటినీ కూడా తీర్చగలిగిన వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. జీవం కలిగిన దేవుడు నీ జీవితంలో నీ ఆశలన్నిటినీ నూతన సంవత్సరాల్లో తీర్చి నీ జీవితాన్ని అత్యద్భుతముగా ఫలభరితముగా మార్చునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యమును ఎంతమంది అయితే విని ఉన్నారో వారి జీవితాల్లో మీరు అద్భుత కార్యాలు జరిగించండి. ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరిచే దేవుడవు నీవయ్యా. ఆకలి గొనిన ప్రాణమును మేలుతో నింపు దేవుడవు నీవు నా తండ్రి. ఈ మాట ద్వారా నీ బిడ్డలను నేను తృప్తిపరిచి ఉండగా నాయనా, ఏ అవసరతల్లో ఉన్నారో అయా, ఇల్లు విషయంలో కావచ్చు, స్థలాల విషయాల్లో కావచ్చు, పిల్లల పెళ్లిళ్ళ విషయాల్లో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, అయా ఆహారం విషయంలో కావచ్చు, ఏ విషయంలో నాయనా నీ బిడ్డలు లేమితో ఉన్నారో, కావాలని ఎదురు చూస్తున్నారో అయా, వాటన్నిటిని మీరు తీర్చండి. మా ఆశలన్నీ తీర్చువాడవు నీవే నా తండ్రి. ఈ భూమి మీద తీర్చువారు ఎవరూ కూడా లేరు, కానీ నీకు అసాధ్యమైనది లోకంలో ఏది లేదు ప్రభువా. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవా, నీ వైపు ఆశతో తేరి చూచి ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి యొక్క ఆశలను తీర్చి సంతోషింప చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వాక్యము ద్వారా మీరు ఆదరించబడినట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి దేవుని యొక్క మాటను ఫార్వర్డ్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది క్రొత్త వారు కూడా వింటారు, మీలాగా ఆదరించబడతారు, బలపరచబడతారు, ఎంకరేజ్ చేయబడతారు. దేవుడు రేపటి వరకు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.